ఎలా లీడ్స్ పెంచుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి స్టార్ మెసేజెస్. ఈ స్టార్ మెసేజెస్ అనేది ఎంతమంది తెలుసు? వాట్సాప్ లో చాలా తక్కువ మంది తెలుసు స్టార్ మెసేజెస్. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేస్తారా? సపోజ్ ఇప్పుడు మీ రిజల్ట్ చూపెట్టాలంటే ఎక్కడ చూపెడతారు? ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ వచ్చింది. దీంట్లో మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఆ రిజల్ట్ అనేది ఫేస్ లో గ్లో అనేది రావచ్చు. కొంచెం మందికి స్కిన్ కేర్ వాడతారు కాబట్టి. ఓకేనా? మీ రిజల్ట్ అనేది ఎలా చూపెడతారు? గ్యాలరీలోకి వెళ్ళి అవి ఎత్తుక్కుంటూ చాలా సేపు టైం పట్టింది. ఈ లోపల ఒకవేళ కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ముందర మన రిజల్ట్ షేర్ చేయాలన్న ఫోటో చూపెట్టాలని చాలా సేపు పట్టింది. కానీ ఒక స్టార్ మెసేజెస్ అనే ఫ్యూచర్ వాట్సాప్ లో వాడుకుంటూ మనం ఎట్లా ఇమీడియట్ గా చూపెట్టచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు మీ ఇమేజ్ ఎవరికైనా వాట్సాప్ లో పంపించండి. ఫస్ట్ మీ రిజల్ట్ ఫోటో ఎవరికైనా షేర్ చేయండి. వాట్సాప్ లో షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత దాని మీద లాంగ్ ప్రెస్ ఇవ్వండి. ఆ ఫోటో మీద లాంగ్ ప్రెస్ అది కూడా అట్లా లాంగ్ ప్రెస్ ఇచ్చినాక పైన స్టార్ సింబల్ కాబట్టి చూసారా? ఒకసారి అంటే సార్ అది కూడా పైన స్టార్ సింబల్ కనబడింది లాంగ్ ప్రెస్ ఇచ్చినాక. ఆ స్టార్ మీద కొట్టండి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు స్టార్ మీద కొట్టినాక వెనక్కి వచ్చేసాను ఒకసారి. మన ఇక్కడ ఓకే మండా అక్కడి నుంచి పైన 3 డాట్స్ ఉంది కదా, మళ్ళీ ఆ 3 డాట్స్ నొక్కిన తర్వాత కింద స్టార్ మెసేజెస్ కనబడి చూడండి. ఆ స్టార్ మెసేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎంత స్టార్ ఏదైతే ఉందో ఆ సింబల్ కనబడింది, ఆ ఫోటో కనబడింది. ట్రై చేశారు ఇప్పుడు? ఎంతమంది ట్రై చేశారు? ఇప్పుడు రిజల్ట్ మీరు ఈజీగా చూడడానికి వీలైందా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్కాస్ట్. ఈ బ్రాడ్కాస్ట్ అనేది ఈ ఫ్యూచర్ ఎంతమంది వాడుతున్నారు? ఓకే, ఇది కూడా చాలా కొంచెం మంది వాడుతున్నారు. ఈ బ్రాడ్కాస్ట్ అనేది ఇప్పుడు సపోజ్ మన గ్రూప్ లో మనకు వచ్చిన లీడ్స్ కానీ కస్టమర్స్ కానీ కోచెస్ కానీ వాళ్ళందరినీ యాడ్ చేసి ఒక గ్రూప్ లో పడేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అందరితో పాటు మనకు కూడా మెసేజ్ పంపించారు అనుకుంటారు. అవునా? కానీ ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసి మనం దాంట్లో షేర్ చేస్తుంటే వాళ్ళకి ఇండివిజువల్ పంపిస్తున్నట్లాగా ఉంటుంది. సపోజ్ గుడ్ మార్నింగ్ అని పెడతారు సుఖీబాబా గ్రూప్స్ లో. ఉదయాన్నే మార్నింగ్ 5 కి 6 కి గుడ్ మార్నింగ్ పెడతారు కొంతమంది కోచెస్. దానికి ఎంతమంది రియాక్ట్ అవుతారు? చాలా తక్కువ మంది రియాక్ట్ అవుతారు. ఒక 2-3 రియాక్ట్ అవుతారు. అదే మనం బ్రాడ్కాస్ట్ లో కనుక గుడ్ మార్నింగ్ అని పెట్టినా ఏమన్నా విషెస్ చేసినా కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నా కోచ్ నన్ను పర్సనల్ గా కేర్ తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఆలోచన ఉంటుంది. అది గ్రూప్ లో అయితే అందరితో పాటు అని చెప్పి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం బ్రాడ్కాస్ట్ వాడుతున్నామో ఎఫెక్టివ్ గా ఉండిద్ది, పర్సనల్ కేర్ తీసుకున్నట్టు వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? కాబట్టి బ్రాడ్కాస్ట్ అనేది బాగా ఉపయోగపడింది. ఒకసారి చూద్దాం అది ఎట్లా చేసుకోవచ్చు అనేది. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ ఉంటుంది రైట్ సైడ్ లో. అది ఓపెన్ చేసినాక న్యూ బ్రాడ్కాస్ట్ చూసారా? తర్వాత మనం కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఒక 4 కాంటాక్ట్స్ యాడ్ చేసుకున్నాం. చేస్తారు ఇప్పుడు ఎవరైనా చేస్తారు? ఓకే, అలా 4 కాంటాక్ట్స్ యాడ్ చేసుకున్నాం. మన వర్క్ కూడా ఫ్రీగా అయిపోయింది, స్పీడ్గా అయిపోయింది, ఎఫెక్టివ్ గా ఉండిద్ది. అలా 4 కాంటాక్ట్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి మెసేజ్ పెడతాం. ఇప్పుడు ఏంటంటే అందరికి ఇండివిజువల్కి వెళ్ళిపోయింది, ఒక గ్రూప్ లో కాకుండా ఇండివిజువల్కి వెళ్ళిపోయింది మనం ఒక మెసేజ్ పెట్టినప్పుడు. ఓకేనా? ఇది ఎంతమంది ట్రై చేస్తారు ఇవాళ నుంచి మీ కస్టమర్స్ కానీ కోచెస్ కానీ? ఓకే, సూపర్. అర్థమైందా ఇప్పుడు చెప్పింది? ఈ 2 ఫీచర్స్ అర్థమైనాయా? ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్స్ A to Z. ఇది ఒక సపరేట్ టూల్. సుఖీబాబులో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న కొత్త టూల్. ఈ కాంటాక్ట్స్ A to Z అనేది